బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ప్రలోభాల కేసులో సిట్ మొదటి రోజు విచారణ ముగిసింది. ఈ వ్యవహారంలో నలుగురికి సిట్ నోటీసులు జారీ చేయగా బీజేపీ కీలక నేత సంతోష్ తో సహా తుషార్, జగ్గుస్వామి విచారణకు గైహాజరయ్యారు. న్యాయవాది శ్రీనివాస్ ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విచారణలో భాగంగా లాయర్ శ్రీనివాస్ ను మొదటి రోజు సుదీర్ఘంగా విచారించారు సిట్ అధికారులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 8 గంటల పాటు ప్రశ్నలు సంధించారు. సింహయాజికి ఫ్లైట్ టికెట్ బుకింగ్ తో సహా పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. అక్టోబర్ 21వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు స్వామికి టికెట్స్ ఎందుకు బుక్ చేశారని ఆరా తీశారు. శ్రీనివాస్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ప్రశ్నించారు. సింహయాజి స్వామితో హోమం, కొన్ని పూజలు చేపించడానికి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. ప్రలోభాలకు సంబంధించి తనకు అసలు సమాచారం లేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని శ్రీనివాస్ కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక విచారణకు హాజరు కాని బిఎల్ సంతోష్, తుషార్ తో జగ్గుస్వామిలపై సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. విచారణకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు హైకోర్టు విచారణ అనంతరం సిట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమను అరెస్టు చేయడానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడంతో పాటు సిట్ దర్యాప్తు నిలిపివేత కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసి ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ప్రలోభాల కేసులో సిట్ మొదటి రోజు విచారణ ముగిసింది. ఈ వ్యవహారంలో నలుగురికి సిట్ నోటీసులు జారీ చేయగా బీజేపీ కీలక నేత సంతోష్ తో సహా తుషార్, జగ్గుస్వామి విచారణకు గైహాజరయ్యారు. న్యాయవాది శ్రీనివాస్ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు మొదటి రోజు విచారణ అనేది వేగవంతంగా కొనసాగింది అని చెప్పుకోవాలి. అయితే మొదటి రోజు విచారణకు సంబంధించి నలుగురు నిందితులకు, ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నలుగురు నిందితులకు కూడా సీట్ నోటీసులు దాఖలు చేసింది. సీట్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే దీంట్లో నలుగురిలో ముగ్గురు అయితే బంకు కొట్టారని చెప్పుకోవాలి. ఒక్కరు మాత్రం న్యాయవాదిగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఒక్కడే నిన్న సీట్ అధికారుల వద్దకు విచారణ వద్దకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా కూడా శ్రీనివాస్ నిన్న 8 గంటల వరకు కూడా 8 గంటల వ్యవధిలో కూడా సీట్ అధికారులు విచారణ కొనసాగించారు. ఈ 8 గంటల విచారణలో ప్రధానంగా ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలలో ఏ విధంగా ప్రలోభ పెట్టారు అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సీట్ అధికారుల కార్యాలయానికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ దాదాపు 8 గంటల సేపు కూడా ప్రశ్నించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మోయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి కేసులో విచారణలో భాగంగా కూడా శ్రీనివాస్ ను మొదటి రోజు దర్యాప్తులో భాగంగా మొదటి రోజు విచారణలో భాగంగా దాదాపు 8 గంటల సేపు కూడా ఆయనను విచారించిన నేపథ్యంలో దాంట్లో గత నెలలో జరిగినటువంటి అక్టోబర్ 26వ తేదీన హైదరాబాద్ అంటే తిరుపతి నుంచి హైదరాబాద్ కి వచ్చేందుకు స్వామీజీకి ఒక టికెట్ బుక్ చేసిన నేపథ్యంలో టికెట్ ఎందుకు బుక్ చేశావు అన్నటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు ఆరా తీసిన నేపథ్యంలో ఆ ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే స్వామీజీకి సంబంధించి ఒక పూజా కార్యక్రమం, హోమా కార్యక్రమం ఉన్న నేపథ్యంలోనే ఆయన కోసము తిరుపతి నుంచి హైదరాబాద్ కు టికెట్ బుక్ చేశానంటూ కూడా శ్రీనివాస్ నిన్న జరిగినటువంటి విచారణలో చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మరొక వైపు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి డబ్బుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి మోహరింపుకు సంబంధించినటువంటి విషయంలో కూడా విచారించినప్పటికీ కూడా అటువంటి విషయాలు నాకు ఏవీ తెలియదంటూ కూడా ఆయన విచారణలో భాగంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడు పిలిచిన విచారణకు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం పూజ కోసం మాత్రమే, కేవలం ఒక హోమం కోసం మాత్రమే స్వామీజీ కోసం తిరుపతి నుంచి టికెట్ ఇక్కడికి బుక్ చేశామంటూ కూడా అధికారులు అయితే శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇక నిన్న జరిగినటువంటి విచారణలకు సంబంధించి విచారణలకు దాదాపుగా కూడా ఇక మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో తుషార్ తో పాటుగా జగ్గుస్వామి, అదే విధంగా మనం చూసుకుంటే బీజేపీ కీలక నేత సంతోష్ రాకపోవడం, బిఎల్ సంతోష్ ఇటు నిన్న విచారణకు సీట్ అధికారుల విచారణకు రాకపోవడం పెద్ద ఎత్తున కూడా పలు దారులు తీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే వీరి ముగ్గురు పైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సీట్ అధికారులు. ఈ రోజు నేరుగా కూడా కోర్టు సంప్రదించి సీట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకోవడంతో పాటుగా వారికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే బిఎల్ సంతోష్ తో పాటుగా ఉన్నటువంటి తుషార్ తో పాటుగా అదే విధంగా జగ్గుస్వామి, ముగ్గురికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ ముగ్గురిని కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాస్ కావచ్చు, వాళ్ళన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత న్యాయమూర్తి వద్ద ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి కేసును తీసుకెళ్లి విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక నిన్న శ్రీనివాస్ కి సంబంధించినటువంటి విచారణలో భాగంగా శ్రీనివాస్ ను విచారించేటప్పుడు కాల్ డేటాతో పాటుగా వాట్సాప్ లో ఉన్నటువంటి డేటాను కూడా క్లియర్ గా కూడా మెన్షన్ చేయడంతో పాటుగా ఎప్పుడెప్పుడు ఎందుకు సంప్రదించారు, ఏ విధంగా సంప్రదించారు ఉన్నటువంటి అంశాలపై కూడా క్లియర్ గా చర్చించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక వారిద్దరికి చర్చలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ చర్చలు సాగినటువంటి నేపథ్యంలో అంటే విచారణలో భాగంగా పలు డిఫరెంట్ యాంగిల్స్ లో కూడా సీట్ అధికారులు అయితే 8 గంటల పాటు కూడా విచారించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు. ఇక ఇక్కడ నుంచే ఢిల్లీకి ఏమైనా సంప్రదింపులు జరిగాయా, ఢిల్లీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా మాట్లాడారా అన్నటువంటి యాంగిల్లో కూడా విచారణను దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు సీట్ అధికారులు. పూర్తి స్థాయిలో 8 గంటల రికార్డెడ్ డేటాను అయితే సేకరించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక బిఎల్ సంతోష్ తో పాటుగా తుషారం, దాంతో పాటు జగ్గుస్వాములకు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇక వారికి సంబంధించినటువంటి అదనపు చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లినటువంటి కేసుకి సంబంధించి ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి లీగల్ ఒపీనియన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఒపీనియన్ లో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీరికి సంబంధించి ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది, విచారణకు హాజరు కాకుండా బంకు కొట్టిన వారిపై ఎలాంటి సెక్షన్స్ తో కేసులు నమోదు చేస్తారు ఏంటి అనేది మాత్రం వేచి ఉండాల్సిందే. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.